ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి డాక్టర్ చిరుమళ్ళ రాకేష్ గారు, రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక ప్రజాపాలన తర్వాత ప్రజా విజయోత్సవాలు అంటూ ప్రభుత్వం సభలు నిర్వహిస్తుంది. మొన్న వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి సభ నిర్వహించారు, నిన్న కూడా వేములవాడలో నిర్వహించారు. సో మొన్న మాట్లాడిన మాటలు మాజీ సీఎం కేసీఆర్ పైన మాట్లాడారు. మళ్ళీ ఆ మొక్కను మొలగనివ్వను అంటూ మాట్లాడడం, తర్వాత నిన్న కేటీఆర్ను జైల్లో వేస్తామంటూ మాట్లాడడం, ఇవన్నీ కేవలం ఒక రాజకీయ ప్రకటనలకు సభలు మాత్రమే ఉన్నాయి. కానీ అక్కడ ప్రభుత్వం ఏం చేసింది అనే ఆవిష్కరణ ప్రజల ముందు ఉంచడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమవుతున్నారు. అందుకే సీఎం సభలు వెలవెలబోతున్నాయి. సీఎం సభలు నిన్న సీఎం మాట్లాడుతుండగానే వేములవాడలో ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చినటువంటి ఫోటో మనం చూస్తున్నాం. రైట్ రాకేష్ గారు, సీఎం సభలు మొన్న వరంగల్లో చూసాం, నిన్న వేములవాడలో చూసాం. సీఎం వ్యాఖ్యలు ఏం చెప్తున్నాయి, ఎందుకు ఆ విధంగా పదే పదే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ యాదవ్ గారికి, రాజేష్ గారికి, అదేవిధంగా టీవీ ప్రేక్షకులకు. ఒకటి, అభివృద్ధి అనే దానికి ఒక కొలమానం ఉంటుంది ఎప్పుడు కానీ. ఆ కొలమానం దేంట్లో కొలుస్తామంటే అక్కడ పెరిగినటువంటి తలసరి ఆదాయంతోటన్నా కొలుస్తాం, లేకపోతే జనరేట్ అవుతున్న రెవెన్యూతోటన్నా కొలుస్తాం. ఇప్పుడు రెండింటిలో కూడా మనం ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రం గత 10 నెలల కాలంలో విఫలమైంది. ఎందుకంటే మొన్న రీసెంట్గా కేంద్రం రిలీజ్ చేసినటువంటి జిఎస్టీ వాటాల్లో దేశం మొత్తంలో 6% గ్రోత్ ఉంటే తెలంగాణకు వచ్చేసరికి 1% గ్రోత్ ఉంది. అంటే ఇక్కడ సేల్స్ మొత్తం పడిపోయినాయి, ఇవి కూడా కొనుగోలు శక్తి క్షీణించింది అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ అది. అదేవిధంగా ఇప్పటికీ అంటే దాదాపుగా నెలకు 1000 కోట్ల నష్టంతో ఏదైతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయో అది కూడా కొనసాగుతుంది. కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది, పెట్టాల్సిన ఖర్చును పెట్టడం బంద్ చేశారు. పెట్టాల్సిన ఖర్చు ఏంటి అంటే గతంలో ఏదైతే కేసీఆర్ గారు దేశం మొత్తంలో ఆదర్శప్రాయంగా తీసుకొచ్చినటువంటి రైతు బంధు అనే పథకాన్ని కంప్లీట్గా రద్దు చేయడం జరిగింది. ఇప్పటికీ రైతు బంధు పథకాన్ని వేయడం లేదు. వాళ్ళు 10,000 నుండి 15,000 చేస్తున్నారు, కనీసం 1 రూపీ కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా రైతుకి ఇవ్వాల్సినటువంటి రైతు బీమా అది కూడా అమలు కావట్లేదు. వాటితో పాటుగా ఈరోజు వడ్ల కొనుగోలు 3 పంటలు వచ్చినాయి. 3 పంటలు ఎంత వడ్లు కొనుగోలు చేసిర్రో చెప్పలేని దుస్థితిలో ఉన్నారు. అండ్ అదేవిధంగా 500 రూపాయలు రైతులకు బోనస్ ఇస్తా అన్నారు. ఆ బోనస్ ఇప్పటివరకు అందించలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా రైతు విషయంలో జరుగుతుంటే, అదేవిధంగా మహిళల విషయంలో గతంలో కేసీఆర్ గారు అంటే వీళ్ళు ప్రామిస్ చేసిన 2,500 దేవుడెరుగు, కానీ గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 బంద్ కావడం జరిగింది. అదేవిధంగా మనకి ఏదైతే కేసీఆర్ కిట్ అనేది ప్రొవైడ్ చేసేవాళ్ళు, చిన్నపిల్లలు పుట్టిన వెంటనే ఒక అంటే చిన్నపిల్లలకు గిఫ్ట్గా తాతయ్య ఇచ్చినట్టుగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఒక గొప్ప కానుకను, పేదలకు అందించే కానుకను కూడా ఇప్పుడు రద్దు చేయడం జరిగింది. వాటితో పాటుగా ఏదైతే న్యూట్రిషన్ అంటే ఒక కిట్ ఇచ్చేవారు, ఆ కిట్ను బంద్ చేయడం జరిగింది. బళ్ళల్లో పోతే మధ్యాహ్నం ఉదయం పూట ఇచ్చే అల్పాహారం బంద్ చేయడం జరిగింది. అంటే ఏది చూసినా బంద్ అనే విధంగా ప్రజల విషయంలోకి వచ్చేసరికి ఈ విధంగా కొనసాగుతుంది. కానీ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేనిది మేము 10 నెలల్లోనే చేసి చూపించాం. 50,000 ఉద్యోగాలు 10 నెలల్లో ఇచ్చినటువంటి ఘనత కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది, దేశంలో వేరే ప్రభుత్వం అనేది లేదు అంటూ ముఖ్యమంత్రి చెప్తున్నారు. నేనేమంటున్నానంటే, నువ్వు ఇచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ చూపెట్టు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఫైనాన్స్ కమిషన్ నుంచి వెళ్ళి అంటే ఫైనాన్స్ కమిటీ నుంచి క్లియరెన్స్ తీసుకొచ్చినటువంటి, ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకొచ్చి ప్రకటించినటువంటి ఉద్యోగాలను ప్రకటించారు. ఇవన్నీ ఒక అంశం అయితే, ఇంకో దిక్కు విధ్వంసం కొనసాగుతుంది. విధ్వంసం ఏంటంటే తెలంగాణలో నిర్మాణం పక్కన పెడితే కంప్లీట్గా విధ్వంసం ఏదంటే, ఒక దిక్కు హైడ్రా క్రియేట్ చేసి ఎవరు ఇల్లు పడితే వాళ్ళవి 2 రోజుల కింద రిజిస్ట్రేషన్ అయింది, ఈరోజు కూలగొడతారు. ఒక గవర్నమెంట్ అంటే గవర్నమెంట్లో ఒక శాఖనేమో డబ్బులు తీసుకుంటుంది అప్పుడే రిజిస్ట్రేషన్ చేసి, ఇంకో శాఖనేమో దాన్ని కూలగొడుతుంది. అదేవిధంగా మనం చూసాం మూసి సుందరీకరణ అని చెప్పేసి, అది సుందరీకరణ తెలియదు, మూసి ప్రక్షాళన తెలియదు, ఏం తెలియదు, ఇంకో దిక్కు దాన్ని కూలగొట్టడం జరిగింది. అదేవిధంగా నిన్న లగచర్లలో చూసాం, ఏదైతే కనీసం R&R ప్యాకేజ్ డిక్లేర్ చేయకుండా, మీరు ఏమిస్తారో ఏం చేస్తారో ప్రజలకు చెప్పకుండా సొంత నియోజకవర్గంలో మీరు అక్కడ ఉన్నటువంటి ప్రజలను బాధించేటువంటి పరిస్థితి. అండ్ అదేవిధంగా నిన్న చూసాం మిడ్ టైమ్ మీల్స్ అంటే ఏదైతే గురుకుల పాఠశాలలో భోజనం చేసి 50 మంది విద్యార్థులు హస్తతకు గురయ్యారు, వాళ్ళ సొంత మహబూబ్నగర్ జిల్లాలో, పాలమూరు జిల్లాలో. కాబట్టి ఈరోజు ఏ అంశాన్ని తీసుకుంటే మీరు నిజంగా విజయం సాధించారని చెప్పడానికి ఏ అంశం కూడా లేదు. కంప్లీట్గా ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ అన్నింటిలో విఫలమైంది. వాటిని ఓవర్కమ్ కావడానికి, తనలో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని ఓవర్కమ్ కావడానికి కేసీఆర్ గారిని తిట్టడం,
ఓ రోజేమో కన్ను పీకి గోళీలు ఆడతా, ఓ రోజేమో అంటే ఏది పేగులు మెడలు వేసుకుంటా, ఇంకో రోజేమో తొక్కేస్తా, ఇంకో రోజేమో ఇప్పు చింతపండు కొడతా, లేకపోతే ఇంకో రోజేమో తొండలు జొర్ర కొడతా. ఇవన్నీ ఏంటంటే ఒక అభద్రతా భావంతో. నిన్నేమైంది కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం. దేనికి అరెస్ట్ చేస్తాం? రీజన్ ఏంటి? ఇప్పటికీ 5 సార్లు 6 సార్లు అటెంప్ట్ చేసినాం కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి. ఓ రోజు అసలు సంబంధం లేనటువంటి ఇంట్లో ఫంక్షన్ అవుతుంటే దాన్ని ఏదో రేవ్ పార్టీగా క్రియేట్ చేసినాం. అదేవిధంగా లగ్చర్లలో ఫోన్ మాట్లాడతారండి. ఒక ఎమ్మెల్యే వర్కింగ్ ప్రెసిడెంట్ తోటి 1-2 సార్లు మాట్లాడితే దానికి క్రైమ్ అయిపోయిందా? అదేవిధంగా ప్రతిసారి ఏది రేస్ కోర్స్ అని ఏదో ఒక విషయంలో కేటీఆర్ గారిని టార్గెట్ గా చేసుకుని ఈ రోజు అరెస్ట్ ఏ విధంగా చేయాలని ముందుకు పోవడం జరుగుతుంది. శ్రీనివాస్ యాదవ్ గారు, 2 రోజులుగా బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి ప్రసంగ శైలి ఎందుకు ఇంత చర్చనీయాంశం అవుతుంది? ముందుగా మీకు మిత్రులు రాకేష్ అన్న గారికి, టీ న్యూస్ ప్రేక్షకులు ఉద్యమ వందనాలు. స్పష్టంగా ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఎలక్షన్లో పోయింది 1 ఇయర్ క్రితం. కరెక్ట్గా 1 ఇయర్ క్రితం లక్ష్యాన్ని ఏమంటే 100 రోజులలో 6 గ్యారంటీలు, 13 హామీలు, అందులో అంతర్భాగంలో ఉన్న 420 హామీలను, ఈ హామీలను పెట్టుకొని వెళ్ళింది. కానీ 100 రోజులు పోయింది, తర్వాత 365 రోజులు వస్తుంది. ఇప్పటి వరకు ఏ హామీ కూడా అమలు కాలేదన్నది మనం మాట్లాడుకోవడం కాదు, ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఎక్కడ కూడా మనం ఎంత మాట్లాడుకున్నా ఏ ఒక్క హామీ కూడా అంతో ఇంతో అయింది. ఏంటంటే ఉచిత బస్సు కూడా ఆర్టీసీకి డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు. సో మిగతా హామీలు, తులం బంగారం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, కౌలు రైతులకు కావచ్చు, మిగతా ఏది కూడా అమలు కాలే. ఈ అమలు కాని సందర్భంలో వాళ్ళు ఒక బ్రేక్ ఈవెంట్ చేయాలనుకుంటారు, ఒక ఈవెంట్ చేయాలనుకుంటున్నారు. ఆ ఈవెంట్ ఏంటంటే రేపు 7వ తారీఖు నుంచి 8, 9, 3 రోజులే చేయాలనుకున్నప్పుడు మరి ఏం చెప్పాలి వాళ్ళు? ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కదా. చెప్పడానికి వాళ్ళు చేసింది ఏం లేదు స్పష్టంగా. కాబట్టి ఆ ప్రెస్టేషన్లో నుంచి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ప్రతిపక్ష నాయకుడు మీరు ఆయన గురించి మాట్లాడాల్సిన, కేసీఆర్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఏం చేయాలి? ఈ 10 నెలల్లో మేము ఏం చేసినాము అది చెప్పుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన, మంత్రుల పైన ఉంటుంది. కానీ మొత్తం సభలో కేసీఆర్ గారి గురించే 26 సార్ల పేరు తీసి దాదాపు 10-15 నిమిషాలు కేసీఆర్ గారి గురించి మాట్లాడమంటే అర్థమైందంటే మీరు ఈ 10 నెలల్లో, ఈ 11 నెలల్లో, 365 రోజులలో ఏ హామీ కూడా మీరు ఇచ్చింది అమలు కాలేదో అర్థమవుతుంది. చివరికి రైతు భరోసా అన్నారు కదా, రైతు బంధు కూడా ఒకసారి ఇచ్చింది వీళ్ళు ఇవ్వలే. గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపోజల్ పెట్టిన డబ్బులు 7,000 కోట్లు అవి వేరే దిక్కు డైవర్ట్ చేసి మళ్ళీ కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చారు తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత రైతు బంధు అనేది ఇంతవరకు అమలు కాలే. రెండో విషయం, ఇప్పటి వరకు కూడా మిత్రులు రాకేష్ అని అన్నట్టు నీకు మొత్తం ఈ 10 నెలల ఎపిసోడ్లో డైవర్షన్ పాలిటిక్స్, ఒక కాళేశ్వరం అన్నారు, ఒక కమిషన్ అన్నారు, ఆ జడ్జినే వెళ్ళిపోయిండు, నైతికంగా ఓడిపోయిండు ఆ జడ్జి. ఆయన వేసిన కమిషన్ ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ జడ్జి ఆయన ఓడిపోయిండు. ఆయన తర్వాత ఏమైంది, మళ్ళీ ఇంకొక ఆయన వచ్చిండు, అది నడుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఇలా రకరకాల కమిషన్లు. కరెంటు మీద కమిషన్ అన్నారు. గత మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారే డిమాండ్ చేశారు, నా మీద కమిషన్ వేయండి, ఏందో తేల్చండి అని చెప్తే కమిషన్. నేనేమంటున్నా, మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేసిన తప్ప హైడ్రా అన్నారు. ఏది హైడ్రా? ఎక్కడ హైడ్రా? ఇప్పుడు ఏడుంది హైడ్రా? ఏడవన్నాడు రంగనాథ్, రావాలా కదా పొక్లేళ్ళు తీసుకొని 2 రోజులు షో చేసినాం, అయిపోయింది. 3 రోజులు అత్తలేదు పత్తలేదు. అంటే ఇక్కడ మొత్తం ఇప్పుడు అన్నగారు అన్నట్టు కేటీఆర్ అరెస్ట్, వైఆర్యూ ఎందుకు లేట్ చేస్తున్నావు? అరెస్ట్ చేయి. మరి ఏమవుతుంది? నీ ప్రభుత్వము, నీ గవర్నమెంట్, నీ ఇంటెలిజెన్స్, నీ ఎస్బీ, ఎవ్రీథింగ్ యువర్ హ్యాండ్స్ కదా. గతంలో తప్పు చేస్తే చూపించు, ప్రజలకు చెప్పు, చట్టానికి చెప్పు, అరెస్ట్ చేయి. నువ్వు అరెస్ట్ చేసేయలేదు అంటే ప్రతిరోజు ఒక ఈవెంట్ ప్రోగ్రామ్ నడుస్తుంది తప్ప ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది అర్థం కావట్లేదు. అర్థం కాని పక్షంలోనే ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చిన మాటలే ఈ మాటలు, ఈ ఈవెంట్లు ఇది జరుగుతుంది తప్ప ఇప్పటి వరకు వాళ్ళ గుండె మీద చేసుకుని ఒక మంచి కార్యక్రమం చేసినామని ఏ మంత్రినైనా చెప్పమనండి, లేదా ఆ ముఖ్యమంత్రిని చెప్పమనండి. రైట్గా మనం ఒక ఫోటో చూస్తున్నాం. ఇది తొండలు గుడ్లు పెట్టని భూములు అంటూ ముఖ్యమంత్రి మీరు సేకరిస్తూ ఉన్నారు. కానీ ఇది తొండలు గుడ్లు పెట్టిన భూమి కాదు, పచ్చటి పంట పొలాలు. ఇటువంటి లగచర్ల బాధితుల గోడు ఢిల్లీ రాష్ట్రపతి కార్యాలయాన్ని తాకింది. దాంతోపాటుగా లగచర్ల బాధితులకు బాసటగా అండగా గల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబాద్లో ఒక మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తే, ఆ మహాధర్నా కార్యక్రమం తలపెడితే దానికి పర్మిషన్ ఇవ్వలేదు. నిన్న బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా అర్ధరాత్రి దాకా ఎస్పీ ఆఫీస్ దగ్గర బైఠాయించి తమ నిరసన తెలిపారు. త్వరలో 50,000 మందితో ఈ కార్యక్రమం ఖచ్చితంగా నిర్వహిస్తామని బీఆర్ఎస్ చెబుతోంది. వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇక లగచర్ల రైతుల బాధను జాతీయ స్థాయిలో ఎండగట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఒక కఠినపూరిత వైఖరికి సంబంధించి. అయితే ఇవాళ వాళ్ళకి సపోర్టుగా, లగచర్ల బాధితులకు సపోర్టుగా
మానుకోట వేదికగా మహాధర్నా కార్యక్రమం ఇవాళ తీసుకున్నారు. 50,000 ధర్నా తీసుకున్నారు. అయితే ఆ ధర్నాకు అనుమతి ఇవ్వకపోవడంతో త్వరలో 50,000 మందితో ఖచ్చితంగా ఆ ధర్నా చేపట్టి తీరుతామని బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మాజీ పార్లమెంటు సభ్యురాలు, మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాలతు కవిత గారు ఉన్నారు ఫోన్ లైన్లో. కవిత గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, చెప్పండి. కవిత గారు, ఎందుకు పర్మిషన్ ఎందుకు రాలేదు, ఏం చెప్తున్నారు కారణం, ఎందుకు ఈ కార్యక్రమం జరగకుండా ప్రభుత్వం అడ్డుకుంది అనుకుంటున్నారు? వాళ్ళు అంటే మేము గత 2 రోజుల నుంచి అంటే నిన్న మొన్నటి నుంచి కూడా ఎస్పీ గారిని అందరూ స్వయంగా మా జిల్లా ఉన్న పిఆర్ఎస్ పార్టీ వాళ్ళందరం కూడా వెళ్ళి కేటీఆర్ గారు ఇక్కడ మహాదిన కార్యక్రమం నిర్వహిస్తారు. ఎందుకంటే మన ఢిల్లీకి మేము మన బీఆర్ఎస్ పార్టీ బృందం అందరం కూడా వెళ్ళినప్పుడు మహబూబాద్ జిల్లా నుంచి కూడా అందరూ గిరిజన నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్న మాజీ సర్పంచ్లు కావచ్చు, చాలా మంది సంఘాల వాళ్ళందరూ కూడా మేము ఖచ్చితంగా ఈసారి మన ఏదైతే లగచర్లలో జరుగుతున్న ఘటనకు అందరం కూడా మద్దతుగా ఉంటామని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా ధర్నా ఏర్పాటు చేయడం వాళ్ళందరి కోరిక మేరకే ఇవాళ కేటీఆర్ గారు మహాధర్నాకి వాళ్ళు వస్తా అని చెప్పడం జరిగింది. కానీ మేము 3 రోజులు కూడా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎస్పీ గారు మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి, మీరు అంతా సమాచారం ఇచ్చుకోండి, ఇబ్బంది ఏం లేదు, మీరు పెట్టుకోండి అని చెప్పిన తర్వాత చివరి క్షణం వరకు నిన్న 11:30 గంటల వరకు కూడా వాళ్ళందరం మేమందరం బీఆర్ఎస్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, నేను కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు కావచ్చు, సత్యవతి రాథోడ్ కావచ్చు, వజ్ర రవిచంద్ర రాజ్యసభ ఎంపీ గారు కావచ్చు, అందరం వచ్చాం. ఏది చేసినప్పుడు కూడా వాళ్ళు చెప్పి కుంటి సాకు చివరి క్షణం అంటే ఇస్తా అని చెప్పి మభ్య పెడుతూ కాంగ్రెస్ నాయకుల యొక్క ఒత్తిడితోటి వాళ్ళ యొక్క ప్రోద్బలంతో ఎస్పీ గారు చివరి క్షణం వరకు ఇస్తా అని చెప్పి కూడా మాకు మోసం చేయడం జరిగింది. వాళ్ళు చెప్పే సాకులు కూడా ఏదో వాళ్ళ సంఘాలు కొంతమంది అడ్డుకుంటామని చెప్పారని, లేకపోతే వీళ్ళు వాళ్ళు అడ్డుకున్నారని, సిపిఎం వాళ్ళు అడ్డుకుంటారని చెప్పి అంటే వాళ్ళు కుంటి సాకులు. వాళ్ళకు కూడా ఏం చెప్పాలో తోచని స్థితిలో రకరకాల ఇష్యూస్ అంటే ఇక్కడ మహబూబాద్ లో ఎటువంటి సంఘటనలు జరగద్దు అని ఏమో చెప్తా ఉన్నారు. మేము అడిగేది ఏంటంటే, మా డిమాండ్ ఏంటంటే కేటీఆర్ గారు అందరూ కూడా ఇక్కడ గిరిజన నాయకులు పెద్ద ఎత్తున అందరం కూడా లగచర్లలో చాలా ఘోరమైన ఘటన జరిగింది. రాత్రిపూట 1 గంటకి వెళ్ళి పోలీసులు, అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అక్కడ మహిళల మీద తాగొచ్చి దౌర్జన్యంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టి కొన్ని విషయాలు నోటిలో చెప్పలేని విషయాలు అటువంటి అన్ని వ్యవహారం చేస్తూ ఉండి అక్కడ దాదాపు వాళ్ళందరూ భూములు అంటే నేనేది అది అసైన్ భూమి కాదు, అది పట్టా భూమి. తాతల నుంచి కూడా వారసత్వంగా వచ్చి కష్టంతో వాళ్ళు పనిచేసుకునే ఆ భూమిని కూడా వాస్తవం అంటే వాళ్ళు మంచి ఇప్పుడు పోయిన ప్రభుత్వంలో 14,000 ఎకరాల వరకు కూడా ఇవాళ ఫార్మాసిటీ కోసం కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఒకే దగ్గర కూడా అన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేసుకున్నాం మనం. కానీ మీరు చేయాలంటే మీరు అక్కడ ఫార్మాసిటీ పెట్టుకోవచ్చు, కానీ మీరు ఫార్మా విలేజ్ కోసము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ లబ్ధి కోసము ప్రత్యేకంగా వాళ్ళు అక్కడ ఉన్న ప్రత్యేకం చూడండి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇవాళ కేటీఆర్ గారి ప్రోగ్రామ్ అనేది ఇవాళ అనుమతి రాలేదు కాబట్టి లోకల్ మీరు ఏమైనా చేస్తున్నారా, ఏమైనా కార్యక్రమాలు తీసుకుంటున్నారా? అంటే వాళ్ళు పోలీసు వాళ్ళు ఒకటే వాళ్ళు వాస్తవం అంటే ఇది ఎంత మంచి కూల్ గా చేసుకోవాలనుకున్నాం. ఎటువంటి గిరిజనులకు వాళ్ళు మద్దతు పలకడం తప్ప గిరిజన నాయకులుగా మేమందరం గిరిజన నాయకులు. మేము గిరిజన ద్వారా ఇక్కడ మా మహబూబాద్ జిల్లాలో రాష్ట్రంలో అత్యధికంగా గిరిజనుల జనాభా ఉన్న స్థానం ఇది. మా గిరిజనులకు రాష్ట్రంలో ఏదైనా సంకట చేసినప్పుడు మద్దతు తెలిపాల్సిన బాధ్యత మాకుంది. ఇదేమన్నా తప్ప ఏమైనా దొంగతనం చేయడమా, లేకపోతే ఏమైనా మేము మర్డర్లు చేస్తున్నా, ఇంకేం చేస్తున్నాం చెప్పండి మీరు? దీన్ని పట్టుకుని వాళ్ళు ఏదో చేయడం చాలా అమానుషం. ఖచ్చితంగా కోర్టు ద్వారా మేము అందరం కూడా దాన్ని ఆర్డర్ తీసుకొచ్చుకోవాలైనా సరే మేము కేటీఆర్ గారు ఇక్కడ వచ్చుడే మేము ధర్నా చేసుడే మా గిరిజనులకు అండగా నిలబడే మేము. ప్రజాపాలన అన్నప్పుడు ఖచ్చితంగా అందరికీ అనుమతి ఉంటుందన్నారు, అన్ని ధర్నాలు చేసుకోవచ్చు, ఆందోళనలు చేసుకోవచ్చు విరుద్ధంగా. అయితే మీరు 50,000 మందితో త్వరలో చేస్తామంటున్నారు. సో దాని కార్యాచరణ అనేది ఎట్లా ఉంటుంది? కంక్లూడింగ్ చెప్పండి. ఏదున్నా కూడా పెద్ద ఎత్తున ఎక్కడ జరగని విధంగా కూడా యావత్ రాష్ట్రంలో ఉన్న అందరం కూడా ఏకమై ఇవాళ లగచర్లో జరుగుతున్న ఘటనకు మద్దతుగా కూడా పెద్ద ధర్నా చేయడం జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాలత్ కవిత గారు. రైట్, రాకేష్ గారు, సో ఒక ప్రజాపాలన అన్నదానికి మరి నిర్వచనం అనేది ఎందుకు ఒక విరుద్ధంగా కనిపిస్తోంది? సో లగచర్లకు వెళ్తే అక్కడ ఎవరిని రానివ్వకపోవడం, మానుకోట్లో ఒక ప్రోగ్రాం తీసుకుంటే అక్కడ కూడా అనుమతిని ఇవ్వకపోవడం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది ప్రజాపాలన కాదు, ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇందిరమ్మ నిర్బంధం. ఒక ఎమర్జెన్సీని ప్రకటించి ఇక్కడ ఈరోజు లగచర్ల మన దుగ్గ్యాల మండలానికి పోకుండా మొత్తం ఎక్కడికక్కడ కట్టడి చేయడం. అదేవిధంగా ఎంత విధ్వంసం వైపు కొనసాగుతుందంటే తెలంగాణ గతంలో 2014 కంటే ముందు ఏ విధంగానైతే తెలంగాణ ఉండేనో అదేవిధంగా ఈరోజు కొనసాగుతుంది. 2014లోకి ఏముండే అంటే ఎన్కౌంటర్లు, రైతుల ఆత్మహత్యలు అవన్నీ ఇప్పుడు కూడా నిత్యం కొనసాగుతున్నాయి. మనం చూస్తున్నాం నిర్బంధాలు, అరెస్టులు, అక్రమ కేసులు. గతంలో తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కూడా ఈ విధంగా నిర్బంధం లేకుండా మా మీద నిజంగా సీమాంధ్ర పాలకులు కూడా తెలంగాణ ఉద్యమకారులను ఈ విధంగా నిర్బంధించలే. ఈరోజు
రైతుల విషయానికి వస్తే 495 మంది అంటే దాదాపుగా 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆటో డ్రైవర్లు, అటు పోతే ఇది చేనేత కార్మికులు, ఏ రంగం చూసినా ప్రతి రంగంలో కూడా అంటే నిస్పృహతో ఉన్నారు. ఈరోజు లగచర్ల ఎందుకు అక్కడ ధర్నా ఎందుకు పెడతా అన్నారు? ఏదైతే ఈరోజు మహబాద్లో ధర్నా పెడతా అన్నది ఇక్కడ గిరిజనుల మీద దాష్టికం జరుగుతుంది కాబట్టి అంటే ఎక్కడెక్కడైతే గిరిజనులు ఉన్నారో అందరూ కలిసికట్టుగా మేము సంఘీభావం ప్రకటిస్తామని ఈ రోజు వరకు కూడా అంటే నేనేమంటున్నానంటే గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన R&R ప్యాకేజ్ కూడా ఈరోజు ఇయ్యలేనటువంటి దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి నేనేమంటున్నానంటే ఇది మొత్తం నిర్బంధకాండ కొనసాగుతుంది. అదేవిధంగా ఎన్కౌంటర్లు గతంలో తెలంగాణ అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎక్కడ ములుగు జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది, మొన్న భద్రాచలం జిల్లాలో 6 మరణించారు. అప్పటిదాకా మేధావులం అని చెప్పేసి అప్పటిదాకా మేము ఈ సమాజం ఉన్నతికి పనిచేస్తున్నామని చెప్పుకునేటువంటి మేధావి ఒక్కడు కూడా కనిపించట్లేదు. పౌర హక్కులు మొత్తం క్షీణించినాయి. ఈరోజు ఒక్కరు కూడా పౌర హక్కుల గురించి మాట్లాడరు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో ప్రశ్నించరు. వాళ్ళు ఎందుకు ఆ గిరిజన బిడ్డలందరినీ జైల్లో పెట్టినంటే ప్రశ్నించారు. దీనికి మద్దతుగా బీజేపీ పార్టీ వాళ్ళు మొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వచ్చిండు, సంగారెడ్డి పోయిండు. కనీసం అక్కడ ఉన్నటువంటి ఆ జైల్లో పడ్డటువంటి ఖైదీలను కూడా అంటే ఎవరైతే లగచర్ల బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడం కూడా పరామర్శించలే. ఆయన ఎంతసేపు మద్దతు తెలపడానికి ప్రయత్నం చేస్తుండ్రు. ఈరోజు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటైపోయింది రాష్ట్రంలో. ఏ విధంగానైనా తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ సమాజం అంటే గుజరాత్ను తలతన్నే విధంగా తయారవుతున్నటువంటి తెలంగాణ సమాజాన్ని మళ్ళీ అట్టడుగు స్థానాన్ని గుంజుకురావడానికి కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి కుట్రలు చేస్తున్నాయి. రైట్ శ్రీనివాస్ యాదవ్ గారు, ఒకవేళ నిజంగా అక్కడ కొంతమంది అడ్డుకుంటున్నారని చెప్తున్నారు కాబట్టి మేము పర్మిషన్ ఇవ్వట్లేము అనేది పోలీస్ శాఖ నుంచి చెప్తున్నటువంటి మాట. కానీ నిజంగా ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్ళను నియంత్రించి ఒక ధర్నాకు అనుమతిని ఇవ్వలేకపోవడం అనేది ఏ రకంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఎవరిని నియంత్రించిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం ఉంది. నాకు మీటింగ్ పెట్టుకొని నా బాధను నా సంతోషాన్ని వ్యక్తం చేసే ప్రాథమిక సూత్రాలలో ప్రాథమిక హక్కులలో రాజ్యాంగం కల్పించిన హక్కు. ఎవడెందుకు అడ్డుకుంటాడు? నేను మాట్లాడతా అంటే మీరు అడ్డుకోరు, మీరు మాట్లాడతాంటే నేను అడ్డుకోరు. అడ్డుకుంటున్నాడు కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుంది స్పష్టంగా. అంతేగాని ఎవరు అడ్డుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఒకటి ఏంటంటే వీళ్ళు ప్రజాపాలనాన్ని చెప్పి ఈరోజు హైదరాబాద్ని చూసుకుందాం ఎగ్జాంపుల్. ఈరోజు 2 నెలల నుంచి 144 సెక్షన్ అంటే 4 కుటుంబ సభ్యులు కలిసి ఎక్కడన్నా ఫ్యామిలీ ఫంక్షన్ కూడా పోవడానికి వీల్లేదు. అనుమానం వస్తే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. అంటే చరిత్రలో నీకు మొత్తము స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి 1957 నుంచి ఇప్పటి వరకు 2 నెలలు దాదాపు 60 రోజులు 144 సెక్షన్ ఏ ప్రభుత్వం విధించలే. ఇంత దుర్మార్గం ఏందండి? హైదరాబాద్లో దాదాపు 1.5 కోటి ప్రజలు ఉన్న హైదరాబాద్లో 1/3 ఇక్కడ ఉన్న మొత్తం ఉన్న 3.5 కోట్లు అంటే 1.5 కోటి ఇక్కడే ఉన్నారు. 1.5 కోటి ఉన్న ప్రజలు తెలంగాణ ప్రజలు ఉన్నారు. 4 వ్యక్తులు కలిసి ఏ కారులో ప్రయాణించకూడదండి. 144 సెక్షన్ స్టిల్ అమలు. ఏమాత్రం అనుమానం వచ్చినా తీసుకుపోయి లోపడేయాలి. ఎక్కడ ఉంటున్నాం మనం? ఈరోజు రాహుల్ గాంధీ సేవ్ డెమోక్రసీ అని పట్టుకొని తిరుగుతున్నాడు. ఏమైనా కొంచెమని ఉండాలి మనకు? ఎక్కడ సేవ్ డెమోక్రసీ నాయన? నీ ప్రభుత్వం పరిపాలిస్తున్న రాష్ట్రంలో లంబాడి బిడ్డలపైన దాడి జరిగితే లంబాడి బిడ్డలు సంఘీభావంగా మేము ఉన్నామని చెప్పడానికి నువ్వు హక్కు ఇవ్వకపోతే, నువ్వు అవకాశం ఇవ్వకపోతే నువ్వు మాట్లాడుకోవచ్చు. ఎక్కడ సేవ్ డెమోక్రసీ? ఎక్కడున్నది సేవ్ డెమోక్రసీ? నువ్వెందుకు సేవ్ డెమోక్రసీ అంటున్నావు? చాలా చాలా బాధ అనిపిస్తున్నది. ఈరోజు దేశమంతా రాజ్యాంగాన్ని కాపాడానని రాహుల్ గాంధీ తిరుగుతాడు. నీ రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని కాలబెడుతుండు, కూలబెడుతున్నా ఆయన. లంబాడి బిడ్డలపైన తోటి రక్త సంబంధికులపైన దాడి జరిగితే ఒక రక్త సంబంధికుడు నేను సంఘీభావం చెప్తా, నేను ఉన్న మా అన్నకు మా అవ్వకు మా అక్కలకు మేము ఉన్నామని మైబాద్ నుంచి మానుకోట నుంచి చెప్తానంటే నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే ఎంత దౌర్భాగ్యం. కాబట్టి ఏంటంటే స్పష్టంగా ఈరోజు ఒక అన్న చెప్పినట్టు ఇందిరమ్మ రాజ్యం అన్నారు కదా, ఇది నిర్బంధం రాజ్యము. అటువైపుగా ప్రయాణం చేస్తుండ్రు ఈ రేవంత్ రెడ్డి. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ప్రజా పరిపాలన ఎన్నడన్నా కలిసిన వాడ కూర్చొని ఏం లేదు, నువ్వే నిర్బంధం చేస్తున్నావు, నువ్వు పరిపాలన నీ పార్టీలో నీకున్నదేమో కానీ బయట మాత్రం ప్రజలకు లేదని స్పష్టంగా అర్థం. ఇప్పటి వరకు హోంమంత్రి ఎవరండి? రేవంత్ రెడ్డి. విద్యాశాఖ మంత్రి ఎవరండి? రేవంత్ రెడ్డి. ఇంకో శాఖ ఆయన ముఖ్యమంత్రి కాదు, మిగతా శాఖల మంత్రి ఆయనే. సో హోంమంత్రి ఇప్పటి వరకు ఒక సంఘటన చెప్తా, అసెంబ్లీ జరుగుతుంటే ఎల్బీ నగర్లో ఆడబిడ్డల పైన అత్యాచారం జరిగిందండి. ఇది అసెంబ్లీ ఇస్ గోయింగ్ ఆన్ కంటిన్యూషన్. అప్పుడు ఎక్కడున్నాను? ఇంతవరకు 1 ఇయర్లో ఒక హోంమంత్రి పెట్టుకొని శాతకాని ప్రభుత్వం ఇది ఏమన్నా ఉన్నదా? మినిమం కదా, హోం అనేది మినిమం, శాంతి భద్రతలు అనేది మినిమం. ఆ మాత్రం కూడా లేకపోయా రేవంత్ రెడ్డికి ఆయన దగ్గర పెట్టుకున్నాడు అంటే నీ దాంట్లో క్యాపబుల్ మంత్రి ఒక్కలేడా హోంమంత్రికి పనిచేయడానికి? ఏమవుతుంది రాష్ట్రంలో? ఎందుకు పర్మిషన్ ఎవరు రివ్యూ చేయాలి? ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద ఎవరు రివ్యూ చేయాలి? రేవంత్ రెడ్డి రివ్యూ చేయాలి. ఇప్పుడు ఆడ పర్మిషన్ ఎవరు రివ్యూ చేయాలి? రేవంత్ రెడ్డి రివ్యూ చేయాలి. ఏం పోతున్నాం? ఎటువైపు పోతున్నాం? ఇదంతా ప్రజలు చూస్తున్నారు.
కర్రు కాల్చి వాత పెడతారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి పోస్ట్ ఇది. భయపడ్డావా రేవంత్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. మానుకోటలో గిరిజన రైతు ధర్నాకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడం పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. మాటకోసారి కేసీఆర్ రావాలి అంటూ రెంకలు వేస్తున్న రేవంత్ రెడ్డి నేను మానుకోట సభకు వెళ్తానంటే ఎందుకు భయపడుతున్నావంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైట్ రాకేష్ గారు, ఒక గిరిజనుల సమస్య, లగచర్ల సమస్య, గిరిజన జనాభా అధికంగా ఉండే మానుకోట నుంచి మరోసారి ప్రపంచానికి ఈ సమస్య వినిపించాలి అనేది కేటీఆర్ గారు అనుకున్నారు. కానీ ఇది అవకాశం ఇవ్వలేదు ప్రభుత్వం. ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కడ సభ పెట్టుకున్నా ఇంకా ఇంతే అయితే పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ఎట్లా జనానికి ఆ సమస్యలు ఎక్స్పోజ్ చేస్తుంది? ప్రధానంగా ఈరోజు ఏదైతే లగచర్ల అనేటటువంటిది అది ఒక్క కాడినే కాదు, అంటే ఆల్రెడీ గిరిజన భూములు లాక్కుంటానే ఆ దుగ్గ్యాల మండలంలో ఒక 7 గ్రామాల ప్రజల యొక్క గిరిజనుల యొక్క భూములు లాక్కోవడానికి ఒక కుట్ర జరుగుతుంది. ఒక అంశం అయితే, రెండో అంశం ఏంటంటే ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు? యాక్చువల్గా ఎవరు కానీ ప్రభుత్వం ఒక సెజ్ తీసుకొస్తా అన్నప్పుడు మా కంపన్సేషన్ కట్టివ్వండి మేము వెళ్ళిపోతామని చెప్పి ఎక్కడ కానీ జనరల్గా చెప్తారు. కానీ ఎందుకు ఇక్కడ వ్యతిరేకిస్తున్నారంటే అదే అంటే ఏదైతే కేసీఆర్ గారు చెప్పినట్టుగా గతంలో ఇచ్చినటువంటి R&R ప్యాకేజ్ డిక్లేర్ చేయకుండా ఆయన సొంత నియోజకవర్గంలో ఈరోజు ఉన్నటువంటి సీఎం గారు ఏం చేశారు, రేవంత్ రెడ్డి గారు ఒక 70 ఎకరాల భూమిని ప్రజల దగ్గర నుంచి సేకరించి వాళ్ళకు అసలు ప్యాకేజ్ ఇంతవరకు ఇవ్వలేదు, ప్యాకేజ్ చేరుకోలేదు వాళ్ళు. అదేవిధంగా మాది కూడా గుంజుకుంటారేమో అని ఈరోజు ప్రజలు భయపడుతారు. ఒక అంశం అయితే, రెండో అంశం ఏంటంటే వీళ్ళకు మద్దతుగా కేటీఆర్ గారు సరే నువ్వు లగచర్లకు రాణిస్తలేవు, అక్కడ ఉన్నటువంటి ఎంపీలను రానియలే, అక్కడ సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో డీకే అరుణ గారిని రానియలే. అదేవిధంగా మన సంధ్యక్క పోతా అంటే సంధ్యక్క బట్టలు కూడా చింపేయడం జరిగింది. అంటే నేను ఏమంటానంటే అక్కడికి ఎవరిని పోనీయకుండా నిర్బంధకాండ నడుస్తుంది. నడిచినప్పుడు ఎక్కడైతే ఏంది ఒక గిరిజన గొంతుగా వినిపించాలని చెప్పేసి గిరిజనులందరినీ ఏకం చేసి మహబాద్ జిల్లాలో మీటింగ్ పెడతా అంటే అక్కడ కూడా మనం గిరిజన జనాభా ఎక్కువ ఉండే ఏరియా మహబాద్. అదే నేను ఏమంటానంటే ఎక్కడికక్కడ అంటే ఒక కాకి చనిపోతేనే 100 కాకులు జమ అయితే అన్నట్టు అదేవిధంగా గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని మనం ప్రశ్నించాలని చెప్పేసి గిరిజనులంతా ఏకమే సభ పెట్టుకొని ఆ సభకు కేటీఆర్ గారిని గెస్ట్గా పిలిచారు. కేటీఆర్ గారు అక్కడికి పోవడం కాదు, మేము కూడా మద్దతు ఉన్నాం మా గిరిజన బిడ్డలకు, మేము ఆ మద్దతును కొనసాగిస్తామని చెప్పేసి అక్కడ ఒక గొంతుక వస్తుంటే ఆ గొంతుకను అణచివేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఏ రోజు మొన్న మీటింగ్ జరిగితే చూసినాం మనం, 50 సార్లు అని ఉంటాడు కేసీఆర్ గారు రామన్నత్తనే తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి వీళ్ళు ఇంకా కేసీఆర్ని తట్టుకునేదాకా పోతారా? ఏమంటారండి మళ్ళీ నేను కేసీఆర్ అనే మొక్క కాదు మహావృక్షం అది. సో అదే ఎందుకంటే మీరు చెప్పిన రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ కార్టూన్ కూడా చూస్తున్నాం. సో అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, మళ్ళీ మొలకెత్తనివ్వనంటూ మాట్లాడుతున్నారు. బట్ అది మొత్తం చూస్తే కనుక అది మహావృక్షం కింద ఉండి మాట్లాడే ఆ రకమైన మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలకెత్తనివ్వనంటూ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఈ కార్టూన్ ద్వారా మనం చూస్తున్నాం. మీకు ఒకటే మహావృక్షం ఆల్రెడీ కేసీఆర్ అనే మహావృక్షం ఉంది, ఆ మహావృక్షం కింద నిలబడే ఆ విధంగా మాట్లాడుతున్నట్టుగా ఈ కార్టూన్ చెప్తూ ఉంది. 75 ఏళ్ళ అంటే మీన్స్ 65 ఏళ్ళ బిఫోర్ తెలంగాణ ఫార్మేషన్కు దానికి ఒక అంటే తెలంగాణ వస్తుందా రాదా అనే కారణం నుంచి తెలంగాణ మెర్జ్ చేసుకున్న కానీ కొత్త రాష్ట్రాన్ని సాధించడంలో కేసీఆర్ గారు తన ప్రాణాలు పణంగా పెట్టేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికే ఉద్యమించిండు. అదేవిధంగా ఆయన సాధించిన రాష్ట్రానికి ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తప్పితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో మనం రాష్ట్రాన్ని సాధించుకోలేదు. కాబట్టి నేనేమంటున్నా కేసీఆర్ గారి త్యాగాల ముందు, కేసీఆర్ గారి పోరాటాల ముందు, కేసీఆర్ గారు చేసినటువంటి కృషి ముందు ఈరోజు ఆయన ఒక పార్టీ నుంచి వచ్చేసి ఇంకో పార్టీలోకి వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి అనుకోవచ్చు. కానీ కేసీఆర్ గారు అట్లా కాదు. కేసీఆర్ గారు ఏదైతే రైతుల మీద కాల్పులు జరిగినాయో ఆ రోజు ఏది హైదరాబాద్లో బషీర్బాగ్ కాల్పుల సంఘటన జరగగానే ఆ కాల్పులకు అంటే నిరసనగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రానికే ఉద్యమించి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని అంశాల్లో అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నటువంటి కేసీఆర్ గారు తీసుకుపోతుంటే దాన్ని మొత్తం కూడా నష్టం చేసే విధంగా మళ్ళీ ఒక 70 ఏళ్ళ వెనక్కి తీసుకుపోయే విధంగా ఈరోజు తెలంగాణను విధ్వంసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే ఈరోజు రేవంత్ రెడ్డి. అదే ఇంకొక అంశం కూడా చెప్తున్నా, ఇప్పటికే హైదరాబాద్లో రిజిస్ట్రేషన్లు కావట్లేదని రామన్న చెప్పింది, కేటీఆర్ గారు చెప్పారు. ఎందుకు కావట్లేదంటే రేవంత్ ట్యాక్స్ అని RRR ట్యాక్స్ అని చెప్పేసి ఒకటి ఉన్నదని చెప్పేసి స్వయంగా నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఇక్కడ ఏం చేస్తారు, ఎస్ఎఫ్టీకి 100 రూపాయలు ఎక్స్ట్రా కాంగ్రెస్ పార్టీ ఛార్జ్ అని చెప్పేసి కొత్తగా వేసి ఈరోజు అందరికి రిజిస్ట్రేషన్లకు అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. అంతేందుకండి మీరు ఏ ఎంప్లాయీ రిటైర్డ్ ఎంప్లాయీని అడుగుర్రి, ఇంతవరకు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చిర్రా అని ఒక్కరు కూడా బెనిఫిట్ ఇవ్వాలి. ఇట్లాంటి ఆయన కేసీఆర్ గారిని కామెంట్ చేస్తుండే ఇంకా ప్రజలు నవ్వుకున్నా ఏడ్చుకున్నా అర్థమవుతలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా తెలంగాణను విధ్వంసం వైపు తీసుకుపోతున్నటువంటి ఇలాంటి ముఖ్యమంత్రి వద్దనే ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. రైట్ శ్రీనివాస్ యాదవ్ గారు, సో ఈ కార్టూన్ ఏం రిఫ్లెక్ట్ చేస్తుంది?
అదే అంటే ఇప్పుడు గత కేసీఆర్ గారేమో ఒక పురోగతిని అభివృద్ధిని ఆకాంక్షించే నాయకుడు. ఈయననే ధ్వంసాన్ని నాశనం చేసే నాయకుడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు హైడ్రా కూలగొడతానడు. గత ప్రభుత్వం కేసీఆర్ గారు నిర్మాణము, ఈయన వినిర్మాణము. ఈరోజు మీరు ఈ 10 నెలల యాక్టివిటీ చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎందుకు ఇది జరుగుతుందంటే కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా స్పష్టంగా ఒక స్వేచ్ఛా వాతావరణంలో ఏ రాష్ట్రాన్ని కూడా పరిపాలించలేదు. గతంలో మనము అనుకున్నప్పుడు కూడా పరిపాలించినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, చర్చల పేరు మీద పిలిచి నక్సలైట్లు తెలంగాణ బిడ్డలం కదా చంపింది. అంటే వాళ్ళు ఏ రోజు కూడా స్పష్టంగా వాళ్ళు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఆలోచించాలి. ఇప్పుడు ఈయన బ్లడ్లో కూడా అదే ఉంది. ఈయన తెలంగాణ బిడ్డ అయి ఉండొచ్చు కానీ ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసము అభివృద్ధి కోసం అయితే లగాచర్ల రైతులతో మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడాలంటే ఆయనకు ప్రాథమికమైన బాధ్యత ఉన్నది. ఎందుకు బాధ్యత ఉంటే అరే నాయన నిన్ను లగాచర్లలో ఉన్న లంబాడి తల్లులు, తండ్రులు, అయ్యలు, తమ్ముళ్ళు అందరు కలిసి, అక్కలు కలిసి నిన్ను ముఖ్యమంత్రి చేసిండ్రు. వాళ్ళు ఓట్లేస్తేనే కదా నువ్వు ముఖ్యమంత్రి అయింది. వాళ్ళు ఓట్లేసి మా కొడుకు ముఖ్యమంత్రి అవుతాడట అని ఆశపడి మమ్మల్ని బాగు చేస్తాడని, మా జీవితాలు మారుస్తాడని నిన్ను కొడంగల్ ప్రజల కొడుకులా భావించి నీకు ఓట్లేస్తే ఈరోజు సేకరించేది తొండలు కూడా గుడ్లు పెట్టని భూములు, పంట పొలాలు కాదు అని ముఖ్యమంత్రి చెప్తున్నారు. కానీ నిజానికి ఏ భూములు సేకరిస్తున్నారో సవివరంగా ఫోటోగ్రాఫ్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒకవేళ స్పష్టంగా మానవ నాగరికత సమాజంలో నాగరికత జరుగుతున్న సందర్భాలలో స్పష్టంగా ఇప్పుడు తొండలు పనికిరాని భూమి అయితే వాళ్ళే అమ్ముకుంటారు కదా. నువ్వు వెల్కమ్ చేస్తారు కదా. నువ్వు తెచ్చిన 2013 యాక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా డబ్బులు ఇస్తానంటే వాళ్ళే అమ్ముకొని మంచిగా వ్యాపారాలు చేసుకుంటారు కదా. వాళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారు? ఎక్కడనైనా కూడా భూమి పోతుందంటే ఆ భూమి ఆధారం, ఆ భూమి వాని జీవనం, భూమి వాని అస్తిత్వం. సో అస్తిత్వాన్ని నువ్వు కదిలిస్తే వాని జీవన విధానాన్ని కొడితే కదులుతాడు తప్ప నువ్వు తొండలు గుడ్లు పెట్టిన భూమి అయితే వాడే అమ్ముతాడు కదా మంచిగా. నీకు తీసుకో, నాకు 2 రెట్లు 3 రెట్లు కట్టి నేను ఇక్కడి నుంచి పట్టుకొని హైదరాబాద్ పోతా, హైదరాబాద్లో పోయి దుకాణం చేసుకొని బతుకుతా అంటాడు కదా. అట్లాంటి పచ్చని భూములు కాబట్టే ఈరోజు వాడు ప్రాణం పెట్టి తెగించి పోరాటం చేస్తా అంటుండే లగాచర్ల ప్రజలు, తల్లులు. అంతేగాని లేదా పచ్చని భూములు కానట్టయితే నీకే ఇచ్చేటోళ్ళు కదా. అద్భుతంగా వెల్కమ్ చేసి నీకు ఇచ్చి డబ్బులు తీసుకొని పోయేటోళ్ళు కదా. ఇది అర్థం చేసుకోవాలి. అంటే మనం ఏదో ఆయన మాట్లాడిందని కాదు, స్పష్టంగా అక్కడ 2 పంటలు ఉత్పత్తి అయ్యేది. తెలంగాణ రాకముందు ఈయన ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, ఈయన పార్టీ ముఖ్యమంత్రి కరెంట్ రాదు, మన్ను రాదు, మశానం రాదు, వండుకోరాదు, తినరాదు అంటే ఈరోజు దాదాపు నెంబర్ 1 స్థాయిలో వడ్ల ఉత్పత్తి జరిగింది. ఎట్లా జరిగింది? రాత్రి జరిగిందా? వట్టిగానే జరిగిందా? తెలంగాణ భూమి అనేసరి జరిగిందా? మంచి కరెంట్ ఇచ్చి, మంచి వాటర్ ఇచ్చి, మంచి పెట్టుబడి ఇస్తే జరిగింది 10 ఏళ్ళల్లా. ఇప్పుడు అట్లాంటి భూమి, పంట పండిన భూమి. పాలమూరు అంటే లేబరు, పాలమూరు అంటే కడుపు పట్టుకొని పోయి దేశమంతా ఉండే పనిచేసే లేబరు. ఈరోజు పాలమూరు నిజానికి పంటలు పండని భూమి అయితే గిరిజనులు, రైతులు కూడా అంత రియాక్ట్ అవ్వరు. ఇవరు ఇస్తారు. నీకు దాడి చేసుకొని అవసరం లేదు, అంత అవసరం లేదు, అంత అవసరం లేదు. ఇచ్చేవాళ్ళు ఇయ్యలేదు అంటే అర్థం. అది ఇక్కడ మనం అడిగేది ఏంటంటే అక్కడ మొత్తం ఆ గ్రామాలు ఏవైతే ఉన్నాయో, లగచర్ల కావచ్చు, రోడ్డుబండ తండ కావచ్చు, పులిచెర్ల తండ కావచ్చు, సొంటకుంట తండ కావచ్చు, పోలేపల్లి, హకీంపేట, ఈర్లపల్లి, ఈ గ్రామాలన్నీ ఏవైతే ఉన్నాయో మీరు ఎక్కడి నుంచి అయితే భూమి సేకరిద్దాం అనుకుంటున్నారో ఆ సేకరించే భూమికి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం R&R ప్యాకేజ్ డిక్లేర్ చేయలేదు. ఇప్పటి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సోదరులు బెదిరించి భూమిని గుంజుకుందామని ప్రయత్నం చేస్తున్నప్పుడు తప్పకుండా భూమిని ముట్టుకున్నప్పుడు జల్ జమీన్ జంగల్ అని చెప్పేసి పోరాటం జరిగింది. ప్రపంచానికి ఆ నినాదాన్ని అందించినటువంటి గొప్ప గడ్డ తెలంగాణ గడ్డ. ఈరోజు మా భూములు గుంజుకుంటా అంటే ఎవరు కూడా ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ జరుగుతుంది ఏంది? అభివృద్ధిని ఎవరు అడ్డుకోవట్లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, అభివృద్ధి జరగద్దా? జరగాలి తప్పకుండా. కానీ అభివృద్ధి జరగాలంటే ప్రజలను ఒప్పించి అభివృద్ధి చేయాలి. అంతే తప్పితే ప్రజల్ని హింసించి కాదు. ఇప్పుడు 4th సిటీ అని దానికి కూడా భూములు గుంజుకుంటారు. మళ్ళీ అది దేనికి చేస్తారో తెలియదు. ఆయన అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, నాకు ఏ వృత్తి లేదు, నేను ఓన్లీ రియల్ ఎస్టేటే చేస్తాను. ఈరోజు మొత్తం కూడా రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చే ప్రయత్నం జరుగుతుంది. ఇంకొక మాట ఏమంటారంటే రాబోయే కాలంలో కొడంగల్ నేను కంటెక్ట్ చేయ కాబట్టి ఆడ ఏమైతే ఏంది నన్ను ఒకసారి ఓడగొట్టిర్రు, కొడంగల్ ప్రజలను ఆకోపం కూడా ఉందని అంటారు. కాబట్టి నేనేమంటానంటే ఆయన ఆలోచన విధానం దేని గురించి ఆలోచిస్తున్నాను, ఏ అభివృద్ధి దిశగా తీసుకుపోదాం అనుకుంటున్నాం, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చినాయి 10 నెలల్లో, ఎక్కడ కూడా సమాధానం లేనటువంటి ప్రశ్న. కాబట్టి మొత్తం కూడా ఒక కుట్రపూరితంగా ఈరోజు తెలంగాణ ప్రాంతం మీద ఒక ఆంధ్ర ఆధిపత్యం అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు పరిపాలిస్తూ
ఈ రాష్ట్రాన్ని విధ్వంసం దిశగా తీసుకుపోతారు. అమరావతి అభివృద్ధికి పోవాలి, తెలంగాణ విధ్వంసం దిక్కు పోవాలని చెప్పేసి ఒక కృషి బలంగా నడుస్తుంది ఈరోజు. రైట్ శ్రీనివాస్ యాదవ్ గారు, చెప్పండి. చూస్తే ఎంత అద్భుతంగా కనబడుతుంది. ఒక లంబాడి తల్లి మా అవ్వ ఎంత పంటను ఎంత మంచిగా చూసుకుంటుంది చెప్పు, తన కన్నబిడ్డ లెక్క చూసుకుంటుంది. అట్లా చూస్తే నీకు ఎట్లా గుంజుకోవాలనిపిస్తుంది? రేవంత్ రెడ్డి గారిని కనీసం ఆయన ప్రశ్నించుకోవాలి. అంత మంచి భూమి, అంత ఆ తల్లి ఆ పంటను ఎంత చూసుకుంటా మురిసిపోతుంది. ఒకసారి చూడండి మీరు. అంత మంచి పంటను ఉత్పత్తి చేసేది నువ్వు తొండలు గుడ్లు పెడుతున్నాయని అంటే ఎట్లా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అందు గురించి ముఖ్యమంత్రికి కన్సర్న్ లేదు ప్రజలపైన. కనీసం ఆయనను ముఖ్యమంత్రి చేసిన ప్రజలపైన కూడా కన్సర్న్ లేదు. ఎవరి మీద కన్సర్న్ ఉందంటే అన్న చెప్పినట్టు రియల్ ఎస్టేట్ మీద కన్సర్న్ ఉంది, ఆయన కుటుంబం మీద కన్సర్న్ ఉంది. అందు గురించి ఆయన కొడంగల్లు ప్రజల మీద కన్సర్న్ లేదు, కొడంగల్లు ప్రజల మీద కన్సర్న్ లేదు, కొడంగల్ ఆయన కుటుంబం మీద కన్సర్న్ ఉంది. ఆ కన్సర్న్ ఉంది కాబట్టి అంత మంచి పంట పండించే భూములను ఆయన గుంజుకుంటుండు. ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఈయన లెక్కేం కాదు. మంచి వాళ్ళనే వాళ్ళ తెలంగాణ ప్రజలు కొట్లాడిన గడ్డ ఇది. కాబట్టి ఆ తల్లి ఎట్లా ఊకుంటుంది ఇప్పుడు? అది పేగుబంధం. తన భూమి అంటే తన కేర్ ఆఫ్ అడ్రస్ అది. సో ఆ భూమి లేకపోతే ఆమె బతకదు. ఆ భూమిలో చచ్చిపోతే మీకు మనకు తెలిసి ఊళ్ళ నుంచి వచ్చినాం, మనం చచ్చిపోతే మన భూమిలో పెట్టుకుంటారు వాళ్ళు. ఒక గడ్డ చూసి పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు అంటే మా అవ్వ ఇక్కడనే ఉన్నది, మా అయ్య ఇక్కడనే ఉన్నాడు, మా తాత ఇక్కడనే ఉన్నాడు అంటే ఆ భూమి దాని కేర్ ఆఫ్ అడ్రస్ అది. సో దాని అస్తిత్వాన్ని నువ్వు ధ్వంసం చేస్తా, విధ్వంసం చేస్తానంటే ప్రజలు ఊరుకోరు. లగచర్ల పరిసర ప్రాంతాల్లో ఫార్మా కంపెనీ కోసం మేము తొండలు కూడా గుడ్లు పెట్టని భూములు సేకరిస్తున్నాం, బడావబడ్డ భూములు సేకరిస్తున్నాం అనేది ముఖ్యమంత్రి చెప్తున్నారు. కానీ యాక్చువల్గా సేకరించేది ఇటువంటి పచ్చటి పంట పొలాలు ఉన్నటువంటి భూములు కాబట్టే రైతులు అంతగా రియాక్ట్ కావాల్సి వచ్చింది అనేది సత్యం. బీసీ బంధు అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ కుల వృత్తులని మరింతగా బలోపేతం చేయడం కోసం, వాళ్ళని కొంచెం ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవడం కోసం తీసుకొచ్చినటువంటి ఒక బృహత్తర పథకం, ₹1,00,000 ఆర్థిక సాయం. అటువంటి పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం రామ్ చెబుతున్నట్టుగా తెలుస్తోంది. దాదాపుగా 100 కోట్లకు పైగా నిధులు వెనక్కి తీసుకునే విధంగా నిర్ణయం జరుగుతున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. రైట్ రాకేష్ గారు, బీసీ బంధుకు రామ్ ఎందుకు, కారణం ఏం కనపడుతోంది? బీసీ బంధు కదా, ఆయన ఏ బంధు ఇవ్వడు, ఎవరిని ఆదుకోడు, సుస్పష్టంగా తెలిసిపోయింది. ఎందుకంటే మనం చూస్తే ఈరోజు ఏమైంది, ఆల్రెడీ గిరిజనులకు ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి సబ్సిడీ మీద ఇస్తున్న వాహనాలు బంద్ చేసిండు. రైతు బంధు, బీసీ బంధు. ఆయన చేసిన ఏదైనా ఒక సహాయం చెప్పండి. ఇప్పటి వరకు ఈ 11 నెలల కాలంలో ఆయన తీసుకున్న కొత్త నిర్ణయం చెప్పండి. 24 గంటల కరెంటు బంధు, రైతు బీమా బంధు, మధ్యాహ్న భోజనం బంధు. అది ఏది ఎక్కడ చూసినా కానీ అంటే కంప్లీట్గా ఏది ఇది ఇస్తాడు అని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. ఆల్రెడీ ఏవైతే ఫండ్స్ ఉండేనో ఆ ఫండ్స్ అని కూడా రిటర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి. గతంలో రైతు బంధు కూడా ఒకసారి కూడా ఎందుకు వేసిందంటే, గత ప్రభుత్వం ఏది ఎలక్షన్ కమిషన్ ఆపేసింది. ఆ రోజు రైతు బంధు వేయకుండా ఎలక్షన్ కమిషన్ ఆపేసింది. ఆ పైసలన్నీ కాంట్రాక్టర్లకు మళ్ళించింది కాబట్టి ఆ వదనామేత అని చెప్పేసి ఒకసారి ఇచ్చింది, తర్వాత బంద్ చేసి పడేసింది. రేపు పొద్దుగాల రాబోయే కాలంలో ఏ పథకం కూడా, ప్రభుత్వ పథకం కూడా ఈ రాష్ట్రంలో అమలు కాదు. ఆయన చెప్పినటువంటి 6 హామీలు కావచ్చు, 420 ఏవి హామీలు చెప్పినవి కావచ్చు, హామీలన్నీ కావచ్చు. నేనేమంటున్నానంటే ఒక బీసీ డిక్లరేషన్, ఒక రైతు డిక్లరేషన్, ఒక యువత డిక్లరేషన్, ఒక ఎస్సీ డిక్లరేషన్, ఒక ఎస్టీ డిక్లరేషన్, ఇన్ని డిక్లరేషన్లు పెట్టిరండి మీరు ఈ రాష్ట్రంలో. ప్రతి డిక్లరేషన్కు రాహుల్ గాంధీనో, సోనియా గాంధీనో, ప్రియాంక గాంధీనో పిలిచారు. ఏ గాంధీ వచ్చినా కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఏదైతే ఉన్నాయో అన్ని గాడ్సే పథకాలు తప్పితే గాంధీ పథకాలు ఒక్కటి కూడా లేవు. అన్ని పథకాలు బంద్ చేస్తారు. ఈరోజు ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాను, ఇంతవరకు కనీసం స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. సర్పంచ్ ఎలక్షన్ కూడా పెట్టలేదు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు దేవుడెవరు, కానీ కనీసం సర్పంచ్ ఎలక్షన్ అయితే పెట్టాలి కదా. గ్రామంలో గ్రామాభివృద్ధి చూసుకొని. అది కులగణన కాదండి, అది మొత్తం ఆస్తుల గణన. నీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని ఇండ్లు ఉన్నాయి, లేకపోతే నీకు ఎన్ని భూములు ఉన్నాయి, ఎట్లా గుంజుకోవాలని చెప్పేసి గణన తప్పితే ఎక్కడ కూడా లేదు. అన్ని పథకాలు ఎక్కొట్టడానికి ఈరోజు ఒక్క రేషన్ కార్డు ఇచ్చిర్రా అని ప్రభుత్వం రాగానే ప్రజలందరినీ లైన్లో నిలబెట్టి మీరు అప్లికేషన్ పెట్టుకోరు, పెన్షన్ ఇస్తాం, రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు. ఒక పెన్షన్ అన్న, ఒక రేషన్ కార్డు అని వచ్చిందా? కాబట్టి నేను ఏమంటున్నానంటే మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం వైపు నడిపిస్తుర్రు. వికాసం వైపు నడవాల్సిన తెలంగాణను విధ్వంసం వైపు నడిపిస్తుర్రు. దానికి ఉన్నటువంటి ఈరోజు ఒకటే చెప్తున్నా, ఎవరైతే ఆ రోజు ప్రజా గొంతుకలను ప్రశ్నించిన ఒక్క గొంతుక కూడా మాట్లాడలేదు. ఆ గొంతుకలన్నీ కూడా పదవులు తీసుకొని పెదవులు మూసుకొని ఈరోజు కూర్చోవడం జరిగింది.
కాబట్టి నేనేమంటున్నా అంటే ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి మీరు బీసీ బంధు ఒకటే చెప్తారు, బీసీ బంధుతో పాటు రైతు బంధుతో పాటు అన్ని ఏవైతే ప్రజల బంధువులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ రాబందుల రాజ్యంలోకి వెళ్ళిపోయినాయి తప్పితే ఎక్కడ కూడా ప్రజలకు అందట్లేదు. రేపు పొద్దుగాల రాబోయే కాలంలో కూడా ఏ పథకం కూడా వస్తుందని చెప్పేసి కూడా ప్రజలు ఆశించని దుస్థితిలో ఈరోజు ఉన్నారండి. బంధు మీకు అంతేందుకండి, వడ్లకు ఈరోజు నేను ఏమంటున్నా అంటే రైతులకు వడ్లు వచ్చినాయి, ఆ వడ్లన్నిటి కూడా కనీసం గోనె సంచులు వస్తలేవు. ఆ వడ్లు కొంటే దిక్కు లేదు, అక్కడ పోసుకొని కూర్చున్నారు. ఎన్ని వడ్లు కొన్నారో ఇప్పుడు కూడా ప్రభుత్వం చెప్తలేదు. మేము మొత్తం కొంటామంటారు కానీ ఇక్కడ కూడా ఒక ఇత్తు కొన్నటువంటి దాఖలాలు లేవు. బీసీ బంధు అనేది నిజంగా ఆయా వర్గాలని ఆదుకోవడం కోసం వాళ్ళకి కొంచెం వాళ్ళకి ప్రవృత్తుల పరంగా వాళ్ళకి అవసరమైనటువంటి పరికరాల కొనుగోలు వాటెవర్ ఇట్ మేబీ 100% ₹1,00,000 ఇచ్చేయడం సబ్సిడీగా మళ్ళీ ఉచితంగా. ఈ నిజంగా ఈ పథకం అనేది కొనసాగించాల్సిన అవసరం ఎట్లా ఉండే, ఎందుకు బంద్ చేస్తుంది ప్రభుత్వం? స్పష్టంగా ఏంటంటే బీసీలు అంటే ఉత్పత్తి కులాలు, మొత్తం ఒక గ్రామానికి సంబంధించిన ఉత్పత్తి కులాలు మొత్తం కూడా 90% బీసీ కులాలే. వాళ్ళ కోసము బీసీ బంధాన్ని కేసీఆర్ గారు గొప్పగా ఆలోచించి ఆ రోజు పెట్టడం జరిగింది. చిన్న చిన్న ఏదైతే బీసీ కులాలు ఉంటాయో వాళ్ళకు ఉత్పత్తి చేసేదానికి ఒక సాయంగా, ఆర్థిక సాయంగా ₹1,00,000 పెట్టడం జరిగింది. దాన్ని ఈరోజు అంటే గత ప్రభుత్వం ఏమో ఒక లక్ష్యంతో ఏదైతే ఉత్పత్తిలో ఉన్న గొల్ల కుర్మలకు గొర్రెలు ఇవ్వడము, దాన్ని ఉత్పత్తి పెంచడము, అదేవిధంగా అత్యధిక ఉన్న జనాభా ఉన్న ముదిరాజులకు వాళ్ళకు చేప పిల్లలు పోసి చెరువులలో మిషన్ కాకతీయ ద్వారా నీళ్లు తీసుకొచ్చి చెరువులు మంచి చేసి దాంట్లో చేప పిల్లల నుంచి ఉత్పత్తి చేయడము, అదేవిధంగా ఇతర మొత్తానికి ఆ గ్రామాన్ని పరిపుష్టంగా చేసడం, ఉత్పత్తి కులాలకు ఉత్పత్తిగా సహకారంగా బీసీ బంధు, దళిత బంధు ఇవన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏంటంటే ఈ దేశంలో మొట్టమొదటి బీసీలకు వ్యతిరేక పార్టీ ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ. స్పష్టంగా ఇదే ద్రోహం చేసిన పార్టీ ఏంటంటే భారతదేశంలో మొత్తము లేదా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంటే ఇప్పటి వరకు జనగణ అంటే మీరు ఇంతకుముందు మాట్లాడారు కదా, ఇప్పటి వరకు దాదాపు 40 సంవత్సరాలకు పైగా పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు నా లెక్క తెలుసలే. నేను ఎంతున్నో తెలియదు, కానీ ఈ దేశంలో కుక్కలు, పిల్లులు, పందులు, పులులు అన్ని లెక్కలు తెలుసు, అనిమల్ సెన్సెస్ తెలుసు. అందుగురించి కేసీఆర్ గారు స్పష్టంగా గతం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసేటు, మీరు కులగణన చేయండి, మేము సహకరిస్తాం. కులగణన చేయకపోతే కులం సర్టిఫికేట్ ఇవ్వద్దు. ఈ దేశంలో నువ్వు కులం సర్టిఫికేట్ ఇస్తావు, ఓబీసీ సర్టిఫికేట్ ఇస్తావు, షెడ్యూల్ కాస్ట్ సర్టిఫికేట్ ఇస్తావు, అన్ని సర్టిఫికేట్లు ఇస్తావు. కులగణన చేయమంటే మాత్రం నువ్వు చేయవు. ఎందుకు చేయవు అంటే నువ్వు బీసీ వ్యతిరేక అనేది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశం ఎందుకు చేయలేదు? ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడతాను కులగణన చేస్తాను, ఎందుకు ఇన్ని రోజులు ఏం చేసినావు నాయన? 45 ఏళ్ళు 50 ఏళ్ళు పరిపాలించినావు కదా, చేయలే. మరి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి చేసేది కులగణన కాదు. ఇంతకుముందు అన్నగారు అన్నట్టు అది ఆస్తి గణన చేస్తుండు, అది కూడా చెల్లదు కులగణన. ఎందుకంటే అది కేంద్రం చేయాల్సిన పని నువ్వెట్లా చేస్తావు నాయన? అది ఎవరు చేయాలి? కేంద్రం చేయాలి. కేంద్రం చెల్లదు అని తెలిసి కూడా అదే అన్న ఒక సెకండ్ కేంద్రము ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ కమిషన్ చేయాలి, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ లోకల్ బాడీ ఎలక్షన్లు సర్పంచ్ ఎంపీ జడ్పీ చేయాలి. కానీ ఇదే లోకల్ ఎలక్షన్ కమిషను ఎంపీ ఎలక్షన్లు చేస్తున్నట్టు చెల్తుందా? ఇది కూడా అంతే. జనగణన కులగణన అనేది ఎవరు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి. నువ్వెట్లా చేస్తావు? నీ పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో చేసినావు, ఇప్పటివరకు లెక్క తెలుసలే కదా, బయట పెట్టలే కదా. అక్కడ బీహార్లో చేసినావు, నీ కోalition గవర్నమెంట్ లెక్క తెలుసలే కదా, లెక్క పెట్టలే. అంటే స్పష్టంగా మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల ద్రోహుల ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ బీసీ ద్రోహి. ఓన్లీ బీసీ ప్రెసిడెంట్ అని చెప్తారు, వాళ్ళు ఇంకోళ్ళు ముఖ్యమంత్రి అవుతారు, అంతే తప్ప ఎందుకు ఇన్ని రోజులు పరిపాలించిన కదా ఈ రాష్ట్రాన్ని ఒక బీసీ ముఖ్యమంత్రి ఎందుకు చేయలేని అడుగుతున్నా నేను. నువ్వే కదా పరిపాలించిన 50 ఏళ్ళకు పైగా ఈ రాష్ట్రాన్ని, మరి ఎందుకు చేతగాల నీకు? అంటే బీసీలను వాడుకొని బీసీలకు ఈరోజు కేసీఆర్ గతంలో పెట్టిన ఒక ఆర్థిక పరిపుష్టమైన చేసే ఒక పథకాన్ని కూడా ఈరోజు నువ్వు బంద్ పెట్టి బీసీ బంధుకు రామ్ అనేది మనం డిస్కస్ చేస్తాం. దాంతోపాటుగా మధ్యాహ్న భోజన పథకం కూడా సరిగ్గా ప్రాపర్గా నిర్వహించకపోవడంతో ఒక పాప అనారోగ్యం గురి కావడం, తర్వాత అల్పాహారం టిఫిన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా. మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, చెప్పండి. ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఎవరో చెప్తే నేను మాట్లాడతాను. ఆయన ముఖ్యమంత్రి ఎవడు? ముఖ్యమంత్రి కదా, విద్యాశాఖ మంత్రి సపరేట్ గా ఉండాలి యాక్చువల్లీ. రేవంత్ రెడ్డి ఇక అన్న మాట్లాడతాడు. విద్యాశాఖ మంత్రి ఎవరో మీరు చెప్తే మాట్లాడతాం. రాకేష్ గారు ఒకటే అంటే నిజంగా కూడా దురదృష్టకరమైన సంఘటన అది మీరు చూపిస్తూ అంటే మధ్యాహ్న భోజనం అది కూడా చదువుకోవడం ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలను మూసేసే దిశగా ఇటు తీసుకుపోతారు. అదే గురుకులాలను కూడా మూసేసే దిశగా తీసుకుపోతారు. మనం చూసినాం ఇక్కడ భువనగిరిలో 2 అమ్మాయిల్ని ఆటో డ్రైవర్లు వచ్చేసి రేప్ చేసి చంపేసారు అని చెప్పేసి. అంటే ఇంతవరకు ఈ ప్రభుత్వం స్పందించాలి. అసెంబ్లీ వేదిక నడుస్తుంది, కొడంగల్కు సంబంధించిన ఒక అంధ విద్యార్థి బిడ్డ ఇక్కడ నగరం నడిబొడ్డున
అత్యాచారానికి గురైందంటే ముఖ్యమంత్రి స్పందించాలి. ఈరోజు దాని గురించి స్పందిస్తారని చెప్పేసి, మానవత్వం ఉందని చెప్పేసి, సొంత నియోజకవర్గంలో, సొంత జిల్లా, అది కూడా నేనేమంటానంటే సొంత నియోజకవర్గంలో గిరిజన బిడ్డలను అరెస్ట్ చేయించిండు. సొంత జిల్లాలో పాలమూరు జిల్లా, నారాయణపేట అంటే పాలమూరు జిల్లా, అది ఆ పాలమూరు జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం వికటిస్తే ఇంతవరకు స్పందించాలి. నేనేమంటానంటే ఒక దిక్కు ఎక్కడ గురుకులాలలో చూసినా కానీ ఎలుకలు కొరికినాయని, కుక్కలు కొరికినాయని, అంటే నేనేమంటానంటే పామ్ కార్డు అంతేందుకు JNT యూనివర్సిటీలో పిల్లులు ఎలుకలు పడ్డా కూడా చూసినాం మనం. కాబట్టి నేనేమంటానంటే మొత్తానికి మొత్తం కూడా ప్రభుత్వం విఫలమవుతుంది. ఆయన అయ్యే విఫలానికి మొత్తం ప్రజలు బాధ్యులవుతున్నారు, ప్రజలు నష్టపోతున్నారు. ఈరోజు దాదాపుగా 8 మంది పిల్లలు చాలా సీరియస్ ఉన్నారట. వాళ్ళని వెంటనే హైదరాబాద్ అంటే 15 మంది అని వస్తుంది, వాళ్ళని వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ తరలించాలి, వాళ్ళకి సరైనటువంటి చికిత్స అందించాలి. మన పెద్దపల్లి జిల్లాలో కూడా అదే జరిగింది, మా జిల్లాలో కూడా. కాబట్టి నేను ఏమంటానంటే వెంటనే దాని మీద ఒక రివ్యూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి సరైనటువంటి భోజనాన్ని అందించాలి. వాళ్ళకి బిల్లులు కూడా రాలేదంట. ఎవరైతే ఫుడ్ సప్లై మెటీరియల్ సప్లై చేస్తున్నారో వాళ్ళకి బిల్లులు రాలే. అక్కడ అన్నం వండేటోళ్ళకి జీతాలు ఇవ్వాలి. కాబట్టి ఇవన్నీ కూడా వెంటనే ఆదుకోవాలని చెప్తున్నాం. గత ప్రభుత్వం కేసీఆర్ గారు సన్న బియ్యం పెట్టి పిల్లలను ఆరోగ్యంగా పరిపుష్టంగా ఉంచితే, ఈరోజు అన్న చెప్పినట్టు మన వాంకిడిలో ట్రైబల్ ఏదైతే కొమరం మేము పుట్టిన గడ్డ వాంకిడిలో అస్తవ్యవస్థ గురయ్యి నిమ్స్లో జాయిన్ అయితే వారం రోజుల తర్వాత ఆ మంత్రి ఏమంటది అంటే, ఒక మంత్రి కొండ సూర్య గారు అప్పలు తినట వామిటింగ్లు అయినట. అప్పలు తింటే ఒక్కరికైతే కానీ మొత్తం 350 గురుకులం మొత్తం అయితే అప్పలు తిని అయినా వాంతులని, అప్పలు తింటే వాంతులు అవుతాయి. కేసీఆర్ ప్రభుత్వము సన్న బియ్యం పెట్టి మంచి భోజనం పెట్టి మంచి పరిపుష్టమైన భోజనం పెట్టి వాళ్ళే మన పిల్లలు అని సన్న బియ్యము హాస్టల్ చరిత్రలో ఎక్కడ కూడా సన్న బియ్యం పెట్టబోయేది, పురుగులు పడ్డ బియ్యం పెట్టేది, పురుగులు పడ్డ బువ్వ పెట్టేది. అట్లాంటి విద్యా వ్యవస్థ నిర్మాణం చేసి గురుకులాలు పెడితే ఈరోజు అయ్యగారు వచ్చి ఏం చేస్తున్నట్టు ఈరోజు పిల్లలను ధ్వంసం చేస్తున్నాడు. ఇప్పటి వరకు మంత్రి లేడండి. ఎంత దౌర్భాగ్యం. మొత్తం నింపాల్సినటువంటి మంత్రివర్గాన్ని కూడా నిర్మించుకోలేని ఢిల్లీలకు మూటలు మోసే కార్యక్రమంలో ఉన్నారు తప్పితే ఈ రాష్ట్రానికి కావాల్సిన మంత్రులను పెట్టేటువంటి శాఖలు అయితే లేరు. హోంశాఖ అండ్ విద్యాశాఖ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇక్కడ నుంచి కదలాలంటే హోంశాఖ మనతో ఉండాలి. ఇటువంటి వ్యవస్థలను చాలా పటిష్టంగా నిర్వహించాల్సినటువంటి ప్రభుత్వం గాలి కుదిలేయడంతో ఇట్లా విద్యార్థుల అస్వస్థతకు గురి కావడం కావచ్చు, ఇంకా రకరకాల కారణాలతో ఇబ్బందులు పడడం కావచ్చు జరుగుతుంది. సో కాబట్టి ప్రభుత్వం ఒక మెయిన్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గోస్ల శ్రీనివాస్ యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చిరుమల రాకేష్ గారు. అండ్ ఫోన్ లైన్లో మాట్లాడిన మాజీ ఎంపీ మాలతి కవిత గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మానుకోట అంశానికి సంబంధించి. రైట్, ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.